దయ పొందినవాడు నా భర్త పరాక్రమశాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. భార్య ఎంత గర్వంగా చెబుతుందో, ఎంత గర్వంగా మాట్లాడుతుందో నయమాను గురించి. నా భర్తకు ఉన్న క్వాలిటీస్, అలాంటి వాడికి నేను భార్యనైనందుకు చాలా సగర్వంగా ఉందని చెప్పుకుంటూ వస్తున్నటువంటి ఆ మాటలో అక్కడి దాకా బాగానే ఉంది. కానీ అక్కడేనండి చివర కాస్తంత ఇబ్బందికరమైన మాట. పరాక్రమశాలి అయి ఉండెను గాని అతడు కుష్ఠరోగి. మీకు ఇక్కడ మాట చెప్తాను, రెండు అక్షరాలు జీవితాన్ని పాడు చేసేస్తాయి తెలుసా. అక్కడ గాని అని ఉంది. అక్కడ ఏముంది? గాని. ఈ గాని అనే మాట పై వచనాలన్నింటినీ కూడా క్లారిటీ పడగొట్టేస్తుంది. కానీ ప్రియులారా, ఈ రాత్రి నేను అంటాను, క్రైస్తవ జీవితంలో నువ్వు ఎవరైనా కావచ్చు, పరాక్రమశాలు కావచ్చు, ఘనుడవు కావచ్చు, దయ పొందినవాడు కావచ్చు, పాటగారివి కావచ్చు, మాటగారివి కావచ్చు, ప్రసంగికుడు కావచ్చు, పరిచర్య చేసేవాడు కావచ్చు, తలాంతులు కలిగిన వాడు కావచ్చు. కానీ నీ దగ్గర ఈ మాట రాకూడదు. ఏమని? గాని. ఇప్పుడు నీకు అడిగితే, ఈ విషయాలన్నీ గట్టిగా చెప్పిన తన భార్యని అడిగితే, అమ్మా నీ భర్త అంత గొప్పవాడా అని అంటే, అవునండి కానీ సైలెంట్గా చెప్తుంది. ఇప్పుడు ఏమని? కుష్ఠరోగి. ఉన్నాయా నీ జీవితంలో ఇవి? గాని అనే పదం ఉందా? ఈ అబ్బాయి చాలా బాగా పాడతాడు గాని, ఈ అమ్మాయి చాలా బాగా పరిచర్య చేస్తుంది గాని అన్నవా? ముందు సాక్ష్యం పడిపోయినట్టే. ఒక సంబంధం కొరకు నా దగ్గరకు ఒక అతను వచ్చాడు. నేను అడుగుతున్నాను, అబ్బాయి ఏం చేస్తాడండి? కువైట్లో ఉంటాడండి. ఆహా, ఏం చేస్తాడు? ఏమున్నాయండి? కారు ఉందండి. ఓహో, 3 అంతస్తుల బిల్డింగ్ ఉందండి. ఆహా, అతడికి అందగాడండి. ఓహోహో, నేను ఇలా చెబుతుంటే బాగా ధనవంతుడండి, ఇంకెందుకు మరి చేసేద్దామంటే గాని అన్నాడు. లాస్ట్లో అన్నాడు గాని అన్నాడు. ఇప్పుడు నా మనసు ఎలా ఉంటుంది? నీరు గారిపోదా? అప్పుడు దాకా బిల్డింగ్ ఉందన్నవాడు, ఇల్లు ఉందన్నవాడు, డబ్బు ఉందన్నవాడు, కారు ఉందన్నవాడు ఇప్పుడు ఏమంటున్నాడంటే, సార్ కానీ చెప్పండి అని ఆతృతి కడితే రేచెక్కట్లండి అబ్బాయికి. అయిపోయిందా సమరం అయిపోయిందా? నయమాను గురించి అంటాడు, పరాక్రమశాలి, దయ పొందినవాడు, ఘనుడు, జయశాలి, అధికారి, ఇన్ని లక్షణాలు కలిగిన వాడు గాని అనే ఒక్క మాటలో తన జీవితం అంతా వెనక్కి వెళ్ళిపోయిందే. ఈ రాత్రి ఒక క్రైస్తవుడి జీవితంలో ఉండకూడని మాటది. అమ్మాయి మంచిదే గాని, అబ్బాయి మంచివాడే గాని, సేవకుడు మంచివాడే గాని, సేవకురాలు మంచిదే గాని, ఇలాగా నీ జీవితంలో గాని అనే ఒక పదం వెనకాల ఏముందో తెలుసా? అతడు కుష్ఠరోగి.